కోట తెరాబి నిష్క్రమణం. అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు. అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు. 4 దశాబ్దాల సినీ ప్రయాణం, 750కి పైగా చిత్రాల్లో నటన. కడసారి చూపునకు తరలివచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన తోటినట్లు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి నివాళులు. కోట భౌతిక కాయానికి చంద్రబాబు, పవన్ పుష్పాంజలి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు. కోటకు 9 నంది అవార్డులు, 3 బల్యం విశిష్ట పురస్కారాలు, 2015లో పద్మశ్రీ పురస్కారం. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం వద్ద రోధిస్తున్న బాబుమోహన్ని ఫోటోలో చూడవచ్చు. ఇక ఆయన ఫోటో ఇది. ఇక ఆహనా పెళ్ళంటలో ఆయనకు నచ్చిన వేషం, మెచ్చిన వేషం, జనాలు మెచ్చిన వేషం. గణేష్ చిత్రంలో విలన్గా ఆయన యొక్క అద్భుతమైనటువంటి గెటపు. ఇక ఆయన చావు ఎలా జరిగింది అంటే, ఆ అంత్యక్రియలు ఎలా జరిగింది అనేది ఈ వివరాల్లో చదువుకుందాం. జూలై 13 ఆంధ్రజ్యోతి న్యూస్ ప్రకారంగా హాస్యమైన, హడలెత్తించే విలని అయినా, భావోద్వేగమైన, భయపెట్టే డైలాగ్ అయినా, పాత్ర ఏదైనా, మాండలికం ఏదైనా, వెటకారం, కపటత్వం, మంచితనం, మమకారం అన్నింటినీ అలవోకగా పలికించే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాలు ఇక లేరు. రంగస్థలంపై తన నట జీవితాన్ని ప్రారంభించి టీవీ పైన కూడా వెలిగిన ఆయన వెండితెరపై 4.5 దశాబ్దాల పాటు వెలిగి 8 పదుల వయస్సులో జీవన రంగస్థలం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. దాదాపు 750 సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కోట కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ఆడవారి అర్థాలు వేరులే అనే సినిమాలో ఆయన పాత్రలోకెల్లా కూడా గుర్తుండిపోయే పాత్ర. అంటే డిఫరెంట్ తండ్రి పాత్రని చేశాడు ఆయన. ఇక ఇంటికే పరిమితమైన ఆయన తెల్లవారుజామున హైదరాబాదులో ఫిలిం నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావుకు భార్య రుక్మిణి, కుమార్తెలు సాధన, కుమార్తెల పేర్లు వచ్చి పావని, పల్లవి ఉన్నారు. ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ కొన్నేళ్ల క్రితం, ఆయన ప్రసాద్ అంటారు, రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో పెద్ద మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఫిలింనగర్లోని కోట నివాసం నుంచి అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీటి వీడుకోల నడుమ అంతిమయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో సినీ నటులు ఆలీ, కోట శంకర్రావు, మాదాల రవితో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడిలో పెరిగి కళామ తల్లి సేవలో ఎదిగి కోట శ్రీనివాసరావు 1942 అంటే స్వాతంత్రానికి 5 సంవత్సరాల ముందు జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో సీతారామాంజనేయులు, సుశీల దంపతులకు జన్మించారు. కంకిపాడు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సీతారామాంజనేయులు గొప్ప వైద్యుడిగా తెలుసు. ఆయనకు 3 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. వారిలో 2వ కుమారుడు కోట శ్రీనివాసరావు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో కోట చదువుకున్నారు. కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవారు. అనంతరం కంకిపాడు బస్టాండ్ సమీపంలో స్టేట్ బ్యాంకులో చేరి కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేశారు. బ్యాంకు ఉద్యోగం చేస్తున్న నటనపై ఆసక్తితో నాటకాలలో వేషాలు వేస్తూ ఉండేవారు. నిజానికి తాను కూడా తన తండ్రిలాగానే వైద్యుని కావాలనుకున్నారు. కానీ ప్రవేశ పరీక్షలో 2% మార్కులు తక్కువగా రావడంతో ఆ అవకాశాన్ని కోల్పోయి మామూలు గ్రాడ్యుయేట్ని అయ్యానని చెప్పేవారు ఆయన. ఈ క్రమంలోనే ఒకసారి హైదరాబాద్లో ఆయన తన బృందంతో ప్రాణం ఖరీదు నాటక వేస్తే ప్రముఖ దర్శకుడు క్రాంతి కుమార్ దాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. ఆ సినిమాలో రావు గోపాలరావు వేసిన పాత్రను స్టేజ్ మీద కోట శ్రీనివాసరావే వేసేవారు. ఆ నాటిక స్ఫూర్తితో తీస్తున్న సినిమా కాబట్టి అందులోని పాత్రధారులందరికీ సినిమాలో కూడా చిన్న పాత్రలు ఇవ్వాలని క్రాంతి కుమార్ అనుకున్నారు. అలా కోట ఆ సినిమాలో 4-5 సీన్లు ఉన్న చిన్న పాత్ర వేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో బడుగుల జీవితాలపై ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన కుక్క అనే నాటికను నటుడు నారాయణరావు సినిమాగా తీశారు. అందులో కోట దొరపాత్రను వేశారు. 1982లో మీరైతే ఏం చేస్తారనే నాటికలో కోట నటనను చూసిన దర్శకుడు టి. కృష్ణ ఆయనకు వందే మాతరం సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. ఆ చిన్న చేతిగా వేషాలు వేస్తున్న కోట శ్రీనివాసరావు అసలు సిసలైన సత్తాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ప్రతిఘటన. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్రకి చాలా పేరు వచ్చింది. మినిస్టర్ కాసేగా తెలంగాణ యాసలో అదరగొట్టిన కోట బలమైన ముద్ర వేశారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, గిరిబాబు, గొల్లపూడి వంటి మేటి విలన్లు ఉన్న రోజులు కావడంతో ఆయనకు పెద్ద హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు దొరికేవి కావు. అలా సాగిపోతున్న ఆయన కెరీర్లో మరో మైలురాయిగా వచ్చింది ఆహనా పెళ్ళంట సినిమా. అందులో పిసినారి లక్ష్మీపతి పాత్రకు కోట శ్రీనివాసరావును దర్శకుడు జంధ్యాల ఏరికోరి ఎంచుకున్నారు. క్రమంగా అటు విలని, ఇటు కామెడీ, మధ్యలో కామెడీ విలని చేస్తూ కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు. 1-2 వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు ఆయన. అలా శాశ్వత స్థానం సంపాదించుకున్నటువంటి ఆయనకి ప్రతిఘటన హిందీ రీమేక్లో సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్తో నటించి హిందీ ప్రేక్షకులను కూడా ఆయన పరిచయం అయ్యేలా ఆయనని
ప్రోత్సహించింది. 1999లో అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోట బీజేపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యర్థి ఐలాపురం వెంకటయ్యపై 57,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయవాడను మొదటి ఫ్లైఓవర్గా నిలిచేటువంటి అజిత్ సింగ్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆయన హయాంలోనే జరిగింది. 2004 తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవితో పాటే మొదలైన కోట సినీ కెరీర్ ఆయన సోదరుడైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమలతో ముగియడం గమనార్హం. ఇక తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు, ఇదేమో అంత్యక్రియల ఫోటో. ఇక సీఎం చంద్రబాబు, అక్కడ ఆంధ్ర సీఎం చంద్రబాబు ఉన్నటువంటి ఫోటో ఇది. ఇక తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోట ఇంటికి చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ప్రధాని మోడీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, సామాజిక సేవలో కూడా ముందుండేవారని, పేదలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు కోట